గమ్మతి వాడతాను ఈ పిల్లగాడు ఎంత ఉండే సీనప్పుడు గింత లాగేసుకొని పొట్టగా చేసుకొని గింత ఆడంగినా ఉప్పు పెట్టేది నన్ను గుర్తుపడకూడదు ఇది మగవాడు నేను చిన్నపడ్డాను పోలే ఓ అమ్మా వచ్చినారు పబ్లిక్ అరే ఇద్దరు దోస్తులు అయితే బతుకుదేరు కోసము ఎక్కడో అక్కడ పోయినాం కానీ ఇప్పుడు కలుసుకుంది మా కోజా ఇది మాదే కానీ ఇప్పుడు గమ్మతి మాత్రం చెప్పుకుందాం అయ్యా యాళ్ళు అయిదా పోదాం పని ఆ పెద్దపడ్డ ఏదో చూద్దాం పని తండ్రి కొడుకులకు నిద్ర పడతలేదట పూరి అమ్మితే సరే పుచ్చడి రూపాయలు వచ్చే భలే పని చేసింది పో ఈ గుర్రం మీ వాళ్ళంతా మా జేబుల్లో ఉన్నారు చూస్తారా ఎన్నాళ్ళు ఈ కులాల కుంపట్లు పాడుగాను గమ్మతి వాడతాను మనము ఇన్ని రోజుల దాకా ఏం చూసినాము ఎడ్ల బండి వ్యవసాయం చూసినాము కానీ గుర్రాలతోటి వ్యవసాయం చేయక చూసినాము కానీ ఇప్పుడు చూడవలసి వచ్చింది కథ ఇక చూడు ఇక్కడ ఏం బాగా నడుస్తుంది అరే రే నీ చిత్రం సలాగుండా లోకం మీద ఎన్ని ఇచ్చంతరాలు జరగబట్టే ఎడ్లతోటి దున్నపోతులతోటి వ్యవసాయం చేయంగా చూసినాం కానీ గుర్రాలతోటి వ్యవసాయం చేయంగా ఇప్పుడే వింటున్నాం చూస్తున్నాం అని అనుకొస్తుర్రులా జనాలు ఇగో కానొస్తుందా గుర్రం దాపట తెల్లెద్దు ఉంటే ఒలిపట మాత్రం గుర్రం ఎంత ముద్దుగా పోతుందో అరక చూడురి నా సామిరంగా ఇక ఇంత రామసకతంగా అరకపోతున్న ఈ గుర్రం ఏ ఊరిది ఏం కథ అంటే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలము పాపయ్యపేట ఊరు ఇక రాములు అనేటాయన ఈ గుర్రాన్ని చిన్నగున్నప్పుడే కొనుక్కొచ్చుకున్నాడనుల్లా పాయిరంతో ఇక అల్లారు ముందుగా ఈ గుర్రాన్ని బాగానే పెంచుకున్నాడు కానీ ఇక ఏం చేస్తాడు వెళ్ళని సంసారం అందుకనే పైసలు లేక ఇక అరక మీదకి ఎద్దు కొనుక్కొద్దామంటే ఇక కుస్తనాలు లేక ఇగో ఈ తరీకన గుర్రంతో పని ఎలా తీసుకుంటాట ఈ రాముడు ఇక చూడు ఎంత ముద్దుగా పోతుందో అరక మీరే ఇదన్నట్టు కథ ఇక ఇది ఫోన్లో ఎవరో వీడియో గుంజేసరికి ఇక రాజ్యం వెలుపున ఎలిచిపారి గిరా బొంగర లెక్క తిరుగుతుందిలా ఈ ముచ్చట చల్లకుండా ఓ పెద్ద మనిషి అంత బాగానే ఉంది కానీ ఇంటి దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు ఇంటి గుర్రమని గౌరం చూపెట్టి అరకగట్టేవే నీ దండం పెడితే పెరుగున ఎగిరితంతే వాము ఆవిడ దూరం పడితేవే పైన సుమా అసలే గుర్రం మారేసుకున్నదే నోరు ధరిస్తే చాలు నీ దండం పెడితే మీ ప్రభుత్వం ఊలిపోతుందో మీ సర్కారు ఊరబడుతుందో ఏ ముచ్చట ముంగటేసుకుంటారు అట కారు పార్టీ వాళ్ళు అట్టట అని లేచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేచిండు చూడు ఆయన అంబాయి పెట్టముందో చూడరు మీరే గుణం మానవే గూటాల పోలి అంటే నా మనువైన మానస కానీ నా గుణం మానను అన్నదాట వెనకటికి ఒక ఆమె ఇగో గట్టనే ఉందట నువ్వు కారు పార్టీ వాళ్ళ కథ కూడా ఇక మరి ఎమ్మెల్యే సీనన్న మాటలు కిందాం ఓసారి ఏమో అనుకొస్తుండు ఓ సీనన్న ఏం చెప్తావే ఇలా మా అమ్మ న్యూస్లోకి వచ్చినావు నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరికి కేసీఆర్కు కేటీఆర్కు శ్రీహరికి కడియం శ్రీహరికి మా అన్న కాదు కడియం శ్రీహరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా 2 నెలల ప్రభుత్వం పడిపోతుంది 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ 39 మంది ఎమ్మెల్యేలలో 30 మంది జేబుల్నే ఉన్నారు చిటికేస్తే 30 మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు ఓ అమ్మ సూచనాలలో 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వల్ల కనుసన్నలనే తిరుగుతున్నాడనుల్లా గువ్వ గూడేకే రాజు మేడేకే అన్నట్టు ఎన్నో సీనన్న అమ్మ ఎగదుగా పెంచుడుగా కారు పార్టీ పెబ్బా కేసీరావుకు ఓ లక్కవా అంటే కారు పార్టీ కథ ఒడిచినట్టేనా అన్న సీనను మీ పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకోండి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ధర్నాలు చేస్తారట ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని మాట్లాడతాడు కేటీఆర్
కొద్దిగా నన్న సోయి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేడిగడ్డకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు. హబ్బరకొండ మేడిగడ్డ బరువు అంతా కేసీరావు, కేటీ రాములు, హరీష్ రావు మొయ్యవలసి వస్తట్టే ఉందిగా. రామ రామ, ఇప్పటికే కేంద్ర జలశక్తి మేడిగడ్డ కాగితాలు ఎక్కడ పెట్టిరు, యాడ ఉన్నాయి, ఆ కథ ఏందో అరుచుకుందామని దేవులాడుతుంటే ఇక కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు నీ దండం పెడితే వాటిని కంటికి గడపడకుండా దాచిపెడుతున్నారు అటనుల్లా. ఇంకేం సంగతి ఓ సీనన్న, ఇంకేం చెప్తావే? తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు ఓ దండుగా మారి పనికి మాలిన ప్రాజెక్టులో 1,30,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగల ముంచి ఈ రోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు లేదా? నిద్రేట్లా పడుతుంది మీకు అని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ వాదులము, కాంగ్రెస్ వాదులము అందరం కలిసి రోజు పేపర్లలో వస్తూ ఉంది, మేడిగడ్డకి ఇంత పగులు వచ్చింది, 1 పిల్లర్ పోయింది, 2 పిల్లర్లు పోయినాయని. నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం పిల్లర్లన్నీ పోతా ఉన్నాయి, 20 టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి, ప్రాజెక్టు కూలిపోతుంది, నీళ్లు తీయాలి లేకుంటే కష్టము అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. అమ్మా, ఆడికొచ్చిన అదే కథ ఎవరు బయట పెట్టిరా అన్న ఈ పాపాల పుట్ట ముచ్చట? సిడబ్ల్యూసిలో మన తెలుగు అతను ఉన్నాడు, శ్రీరామ్ వెదిరే అని. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆయన రిపోర్ట్ చెప్పిండు, ఈనాడు పేపర్లో చూసి ఉంటారు. మొత్తం కూడా అవకతవకలే, ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు. మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్లు, కాంట్రాక్ట్లకు కక్కుర్తి పడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు. అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు. బందిపోట్ల కంటే అధ్వానంగా దోసుకున్నారు ప్రజలను. ఓ సినన్న, ఆగా ఇక ఏం మొత్తుకుంటావు తీయే. గూద దిగిన పేరంటారు, అత్తగారింట ఉన్న ఒకటే, అమ్మగారింట ఉన్న ఒకటే అన్నట్టు సచిన పాములు చంపినట్టు ఏం చంపుతావే, ఒకటే పని పెట్టినాము. ఏదో జర 4 రోజుల మందం బతకని రాదే. అబ్బా 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 అబ్బా, ఎవడు పెట్టారా ఈ కులాల కుంపటి, ఎవడు పెట్టారా ఈ మతాల ఎంపటి. మరి ఈ కుల మతాల ఉచ్చులో జనాలు ఏమైపోతున్నారు, ఎట సంగతి ఏంది, ఏం కదా బిడ్డలారా? ఇగో గిడ ఈ భాగవతం పట్టుకొచ్చిన చూడు ఒకసారి, చూసి కూడా మీరు ఏమంటారు అనూరి. ఇక ఈ నడుమ లోకం మీద కొంతమంది జనాలకు బతికెట్లరా, భాగ్యం ఎట్టరా అన్న సోయి లేదుల్లో. ఇప్పటికీ కూడా కులమతాల చిచ్చులతోటి ఊర్లకు ఉచ్చు పెట్టి చిచ్చర పిడుగులలాగా నాది ఇంత పొడుగు అంటే నేను అన్నదే సాగాలంటే ఇగో ఈ రకంగా మంకుపట్టు పట్టే రాజకీయ గ్రూపులు ఇగో గా రకంగా ఉన్నట్టే ఉన్నదిలా కథ. ఇక కులమతాల చిచ్చులతోటి గొడవ పోయేది గొడ్డల కాడ తెచ్చుకుంటురులా. ఈ తప్పిన తీట పంచాలతోటి ఆగమాగం అంగడంగడు అవుతురు జనాలు. ఇగో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలని కొంతమంది, లేదు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కొంతమంది. అయితే ఓ వర్గం వాళ్ళు రాత్రికి రాత్రే వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టేసరికి ఇంకో వర్గం వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు ఘనకార్యము. अरे मूर्ति घंटे तो ये होंगे అరే రే 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 వీళ్ళ అంతగారం పాడువాడా. వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ట్రాక్టర్ తోటి దొక్కిస్తురుగా, పప్పు చేస్తురుగా.
నీ అన్యారం పాడువాడ ఇంకా మీదంగా విగ్రహం మీదకి రాళ్ళు చూడు ఎట్లా ఎక్కి అయ్యో ఇసిరి పాడైతురుగా ముఖం మీద కొడుతురు రాళ్ళతోటి. నీ అక్క కొలువు చేసిన దానికంటే రోడ్డు మీద తిరుగుకుంటే పని చేసుకుంటే మంచిగుందిగా ఎవరమో నీ పాడైపోను మరి ఇక ఎట్ట అనుకుంటురా ఒరే గిట్టనే చూడు కథ. ఉపాయం లేనోడు ఊరెంకలా పడి చచ్చినట్టు దేనికైనా ఉపాయం కావాలో అయ్యా మరి గది లేకపోతే మరి ఎట్లుంటుంది కథ మొత్తం కిందికి అవుతుంది. ఎంత చదువుకున్నా కొలువు రాకపాయే, పని లేకపాయే, పైసలు లేకపాయే, బతుకు తెరువు లేకపాయే, ఆఖరికి బతుకే భారం అయిపోయాయి అని కొందరు అనుకుంటుంటారు నారాజుగా. కానీ గా ఢిల్లీలో ఓ 22 ఏళ్ళ తాప్సీ అనే చెల్లె ఉపాధ్యాయ బీటెక్ చదివిన కొలువు రాలేదట నువ్వురా. ఇక చిన్నగా మెల్లగా ఓ పానీపూరి బండిని పెట్టేసరికి చెల్లెకు జర్రంతా లాభం అనిపించిందట. ఇక ఎందుకు ఊకుంటుంది, దేశవ్యాప్తంగా 40 స్టాల్స్ పెట్టి ఇగో పానీపూరి బండిని ఓ మహీంద్రా కారు కట్టుకొని ఎట్లా తిరుగుతుందో చూడుర్రి రోడ్ల మీద. మరి చెల్లె చిన్నసన్నది కాదులో ఈ పానీపూరి బండ మీద నెలకు 9 లక్షల రూపాయలు సంపాదిస్తుందట నువ్వురా. అబ్బరకొండ చెల్లె తెలివి చిన్నసన్నది లేదుగా. हरे कृष्णा, मैं हूँ बीटेक पानीपुरी वाली और आप सभी के प्यार से जैसे मैंने शुरू किया था बुलेट से, उससे पहले स्कूटी से कार्ड को टो करना, तो आज आप देख सकते हैं इतने सारे प्यार और सपोर्ट की वजह से आप सभी ने मुझे यहाँ तक पहुँचा दिया कि मैं अब अपनी छोटी सी थार से इस अपनी प्यारी सी कार्ड को टो करके लेके आती हूँ. तो लोगों को लगता है ये एक दिन में हो गया कि लड़की रातों रात वायरल हो गई. ऐसा कुछ भी नहीं है, इसके पीछे हजारों दिन की मेहनत लगी है. हमारी पानीपुरी होती है ये भी तेल में तली हुई नहीं होती है, ये एयर फ्राइड पानीपुरी होती है जिसको हम बेक करके बनाते हैं. आटा सूजी का मिक्स होता है, इसमें कोई अरारोट की मिक्सिंग नहीं होती है, ये गुड़ की बनी हुई है. हमारा पानी होता है ये आरओ मिनरल वाटर से बनता है, इसको पिंक हिमालयन रॉक सॉल्ट यूज करके बनाते हैं और इसमें लाल मिर्च नहीं होती है. 40+ कार्ड्स हम ऑपरेट कर रहे हैं ऑल ओवर इंडिया. सच्ची में मजाक तो नहीं कर रहे. ट्राई करें, कोशिश करें और मेहनत से करते हुए लगे रहें, बस लगन से. भाई इनकी पानी पूरी से ज्यादा ना लोग इनके स्टाइल के दीवाने हैं. जिस तरीके से थार पे लेके आती है ना अपनी कार्ट को. అరే బా చూసిరా ఓ జనాలు చేసుకోవాలన్న సంకల్పం ఉంటే గిసవంటి ఆలోచనలే వస్తాయి అనేది ఈ శల్యం చూసి నేర్చుకోవాలనులా మీరు కూడా. ఇక ఓ పక్క కేసీరావుకు ఇంకో పక్క కేటీరావులకు నిద్ర పడతలేదట బిడ్డలారా. తెల్లదాకా లేచి కూర్చుంటున్నాక ఇక మరి వాళ్ళ బతికేంది వాళ్ళ భాగ్యం ఏంది ఎందుకని ఏం కావచ్చు మరి పాడైపోను చూద్దాం పని మనం కూడా అరుచుకుందాం. ఓని పాడైపోను గారా నేల మీద ఈత నేర్చుకున్నట్టు అయితట్టు ఉందిగా తండ్రి కొడుకులా వ్యవహారము. అరే నేతికుండా నేలకు పెట్టి ఉత్తకుండను ఊటి మీద పెట్టినట్టుగానే ఉన్నదిగా. అరే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది. ఎవరు దెబ్బతిన్న పొలిలాగా ఎసవంటి ఎత్తులు చేయాలి, ఎసవంటి జిమ్ముకులు చేయాలి, మళ్ళీ అధికారం ఎట్లా చేపట్టాలి అని కేసీరావు ఓదీకు కేటీరావును ఓదీకు ఆరాట పడుతుంటే ఊరేకో అడక తింటోని మందం మీద పిడుగుపడ్డట్టు ఇప్పటికే ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. ఇంకా ఏడికెళ్ళి తీసుకురావాలి, ఎట్లా మోపు చేయాలి, అధికారం ఎట్లా చేపట్టాలి దేవుడా భగవంతా అని ఓ దిక్కు కేసీరావు ఇంకో దిక్కు కేటీరావులు నెత్తి చేతులు పెడుతుంటే ఉమ్మడి మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు సునీతమ్మ, మహిపాలు, ప్రభాకరు, మానికు ఇక రేవంతమ్మయ్యను కలిసేసరికి పానం ఇంకింత సచ్చినట్టుగా అవుతుంది అడనోర్రా వీళ్ళకు తని కొడుకులకు. ఇక వాళ్ళు నీ దండం పెడితే ఆ మేఘాల మీద తెల్లారేసరికి ఎట్లా ఉంటుంది కథ. ఇది జనాలు మన మీదకి ఏదో ఉల్టా తీసుకొస్తట్టు అనుకుర్రు. ఇక ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి లేదు 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 ఏదో మీది మాటకే మేము కలిసినాం రేవంతమయ్యని, పని కోసం కలిసినాం, ప్రజల పని కోసం కలిసినాం, మా ఊపిరి ఉన్నన్ని రోజులు కేసీరావును విడిచిపెట్టాము, కారు దిగము, మా గొంతులో పానం ఉన్నన్ని రోజులు కేసీరావును అస్సలకే వదిలిపెట్టాము, ఆయన నీడలనే ఉంటాము అని చెప్పిన అమ్మ కేసీరావుకు కేటీరావుకు అనుమానమే ఉందట. వామ్మో ఎట్ట చేయాలి ఏం చేయాలి వీళ్ళు ఎంత పని చేసిన ఎవరు అనే ఉందట. కానీ వీళ్ళ మీద మాత్రం నమ్మకం లేదట నువ్వురా వాళ్ళకు. ఇక మరి మా ఎమ్మెల్యేలు జాడలేని బొంగరాలై తిరుగుతుర్రు, మా ఆశలు ఆవిరి చేస్తట్టుర్రు, ఎట్ట చేయాలి అని ఒకటే పుచ్చడు దుఃఖంతో తల్లాడుతుర్రట తండ్రి కొడుకులు. ఏమోపో తల్లిని పిల్ల నమ్మే కాలం కాదు ఇది. ఏదో మీది మాటకే సీఎం రేవంత్ను కలిసినాం కానీ మాకు కేసీరావు మీదనే ప్రేమ ఆపాచన ఉన్నది అని ఒకరి ప్రేమ ఒరకపోస్తున్నారు వీళ్ళు అని నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక గుసగుస పెట్టుకుంటున్నట్టు వల్ల నిన్నయాలా. అసలైన రామ భక్తుడు ఎవరు? నువ్వా నేనా? నువ్వా అయితే రా చూసుకుందాం ఏడుకో.
ఎంత పైకైనా పురేస్తే ఏ గుడికైనా పురేస్తే చూసుకున్నారా ఊరేకో ఇది నేనంటున్న మాట కాదు ఇగో ఈ పెద్ద మనిషి అంటుండు చూద్దాంపా. ఇక ఇప్పుడు షర్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడు కాదు, నిజంగా నీలో నీతి నిజాయితీ ఉంటే నీ దమ్మేందో చూపియ్యి. నువ్వు మైకు దొరికితే బొల్లి కూతలు కూసి తప్పించుకుంటూ కాదు తల్లి, నిజంగా నువ్వు రామభక్తురాలవైతే గప్పుడు అన్న మాటకు ఇప్పుడు ఇరుగుడు చెప్పు. ఓ డీకే అర్ణమ్మ, నీకే సవాల్ వేస్తున్నా. నువ్వు గతంలో 15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానని అన్నవా అనలేదా అని ఇక ఈ రకంగా కుండ బద్దలు కొట్టి చెప్తుండులా వంశీచంద్రెడ్డి. ఇక అప్పుడెప్పుడు 2018లో డీకే అరుణాక ఓ మాట మాట్లాడిందట. ఇక ఇప్పుడు పాత చింతకాయ ముచ్చట ముంగటేసుకొని ఇక ఈ వంశీ అన్న ఇక ఒకటే బొబ్బలు పెడుతుండులా ఏందో ఇందా పని మనం కూడా ఇక కానీ ఏవో అన్న. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డీకే అరుణ గారికి వాళ్ళు సవాల్ విసురుతున్నాను. ఆహా ఇదా కథ. ఇక మరి అన్యం పుణ్యం భగవంతునికి ఎరక అన్నట్టు పోయి రామలవారి మీదనే పెడుతున్నారు ఈ పంచాయతీ అయితే. ఆహా ఇప్పుడు మళ్ళీ ఈ లడాయి ఎక్కడ చేయాలి ఏం చేయాలి అని ఎక్కడ దొయ్యక మళ్ళీ రామలవారి మీదకే తీసుకొస్తున్నారు. వామ్మో బాగుందే పంచాయతీ సలగుండా. ఇంకా చెప్పే అన్న, నేను రాముడి భక్తులను ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తెలుసుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, మక్తల్లో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్లో కానీ, కొడంగల్లో కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్నారులా డీకే అరుణాక మీదకి ఎట్లా సవాల్ విసురుతుండో వంశాన్న. ఎటున్నా ఇలా మన గమ్మతి వార్తలు ముద్దుకున్నాయా ఇక దినానికి ఇదే యాళ్ళకి వస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండాలి మన గమ్మతి వార్తలు. మరి అంతవరకు ఉంటే బిడ్డలారా శనార్థి నమస్తే. గమ్మతి వార్తలు.